లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు మరింత రసవత్తంగా మారుతున్నాయి. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసినా గానీ రాష్ట్రంలో రాజకీయ వేడి మాత్రం తగ్గడం లేదు. లోక్సభ ఎన్నికల్లో ఎలాగైనా మెజారిటీ సీట్లు గెలవాలి అని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అలాగే బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ కూడా రాబోయే లోక్సభ ఎన్నికల్లో ఎలాగైనా తగినన్ని సీట్లు గెలవాలి అని రెండు పార్టీలు భావిస్తున్నాయి. దేశవ్యాప్తంగా మోడీ హవా ఉండడంతో తప్పకుండా తెలంగాణ ప్రజలు లోక్సభ ఎన్నికల్లో బీజేపీనే గెలిపిస్తుంది అని బీజేపీ పార్టీ నాయకులు భావిస్తున్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీ ఏమో మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోవడంతో లోక్సభలోనైనా తగినన్ని సీట్లు గెలిచి పరువుని కాపాడుకోవాలి అని బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. కానీ ఏ సర్వే చూసినా కేవలం తెలంగాణ రాష్ట్రంలో 0 నుండి 1 సీటే బీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశాలున్నాయి. అయితే తాజాగా బీఆర్ఎస్ పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాయి అని ఒక వార్త నెట్టింట వైరల్ గా మారింది. బీఆర్ఎస్ పార్టీలో కొందరు నాయకులు మేము బీజేపీతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం మాకు లేదు అని చెబుతున్నా కానీ పార్టీ అధిష్టానం నుండి మాత్రం ఈ వార్తపై ఎలాంటి స్పందన లేదు. ఇక బీజేపీ పార్టీ రాష్ట్ర నాయకులు కూడా బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోము అని వాళ్ళు చెబుతున్నా కానీ ఈ వార్త ఆగడం లేదు. అతి త్వరలో కేసీఆర్ గారి ఢిల్లీ పర్యటన ఉండడం వల్ల ఈ వార్తకు మరింత వైరల్ కావడానికి కారణమైంది. ఢిల్లీ వెళ్తున్న కేసీఆర్ గారు మోడీతో లేదా అమిత్ షాతో భేటీ కావడం, అలాగే బీజేపీలోని కీలక నాయకులతో భేటీ అవుతున్నారు అనే వార్తలు వైరల్ గా మారాయి. ఇలాంటి పరిస్థితుల్లో తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఒకవేళ బీజేపీ పొత్తు పెట్టుకోకుంటే వేరే విధంగా తెలంగాణలో బీజేపీ గెలిచే విధంగా బీఆర్ఎస్ సహకరిస్తుంది అని ఒక వార్త వైరల్ అవుతుంది. కానీ బీజేపీ పార్టీలోని రాష్ట్ర నాయకులు బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోవద్దు అని కేంద్ర నాయకత్వానికి చెబుతున్నట్టు తెలుస్తుంది. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల వరకు బీఆర్ఎస్ పై బలంగా బీజేపీ పోరాడింది. ఇటువంటి పరిస్థితుల్లో 10 సంవత్సరాలు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అవినీతికి పాల్పడ్డది అని పదే బీజేపీ పార్టీ చెబుతుండడం 2018తో పోల్చుకుంటే ప్రస్తుతానికి బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో కొంత బలపడడం ఇవన్నీ జరిగిపోయాయి. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటే బలపడుతున్న బీజేపీ పార్టీ మరింత బలహీనపడే అవకాశం ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోకుంటేనే బీజేపీ పార్టీకి లాభం అని రాష్ట్రంలో బీజేపీ పార్టీలో కొందరు నాయకులు భావిస్తున్నారు. ఇదే విషయాన్ని ప్రైమ్ మినిస్టర్ మోడీకి అలాగే బీజేపీ అధినాయకత్వానికి వాళ్ళు చెప్పేందుకు రెడీ అవుతున్నారట. మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ పొత్తు చుట్టే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు తిరుగుతున్నాయి.